ప్రపంచ క్యాన్సర్ అవేర్నెస్ దినంగా సందర్భంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలి, ఇక్కడి నుంచే సేవలు అందించాలంటూ ఒక రకంగా చెప్పాలంటే ఒక దీక్షలే పూనుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నుంచే కాదు, గతంలో ఎన్నోసార్లు దీని యొక్క దీక్షలు కూడా చేసిన నేపథ్యం కూడా కనిపించింది. చూసుకుంటే సాధిద్దాం క్యాన్సర్ హాస్పిటల్ సాధిద్దాం అంటూ కూడా నినాదాలు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి అంతటికీ కూడా ప్రధానంగా పౌర సంఘ నాయకులైనటువంటి బీసెట్టి బాబుజీ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆంకాలజిస్ట్ కూడా డాక్టర్ గారు మనతో పాటు కూడా ఉన్నారు. అదే విజయనగరంకి ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఆవశ్యకత ఏమున్నది ఏంటని ఆవిడ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, ముఖ్యంగా చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ రోజు విజయనగరంలో ఎందుకు కావాలి? చూసుకుంటే విశాఖలో కూడా ఉన్నాయి, చూస్తుంటే ఎన్నో ప్రైవేట్ కూడా ఇక్కడ దగ్గరలో కావాలని అంటున్నారు. దీనివల్ల ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు లభిస్తాయి ఏంటి, అసలు ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినంగా ఏం చెప్తారు ఏంటి? హలో అండి, నేను డాక్టర్ నవ్య. నేను ఆంకాలజిస్ట్, మా గ్లోబల్ క్యాన్సర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్. విశాఖపట్నంలో మనకి క్యాన్సర్కి సంబంధించి ఎన్నో ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. కానీ మనకి విశాఖపట్నం వరకు ఈ ఇన్ అండ్ అరౌండ్ అంటే ఎన్నో డిస్ట్రిక్ట్, ముఖ్యంగా విజయనగరంలో ఎన్నో ఏరియాస్ అండ్ అప్ టు పార్వతీపురం వరకు కూడా మనకి పేషెంట్స్ అందరూ అంతవరకు రావడం జరుగుతుంది. క్యాన్సర్ పేషెంట్ అంటే ఏదో ఒకసారి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయే పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ విజిట్స్ హాస్పిటల్కి వేయవలసి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఎన్నోసార్లు వీళ్ళతో పాటు ఎంతోమంది ఎన్నోసార్లు హాస్పిటల్కి తిరగవలసిన అవసరం ఉంటుంది. సో ఈ లాజిస్టిక్స్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నియర్ బై అంటే ముఖ్యంగా విజయనగరం లాంటి హబ్లోని క్యాన్సర్ ఫెసిలిటీస్ అవైల్ చేసినట్లయితే పేషెంట్స్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న చాలా ఏరియాస్ లబ్ధి పొందుతాయి దీనివల్ల. ఎందుకంటే క్యాన్సర్ అన్నది ఇదివరకు నుండి చూసుకుంటే ఎందుకు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటున్నామంటే క్యాన్సర్ అన్నది అంటే ఇయర్ టు ఇయర్ చూసుకుంటే ఇన్సిడెంట్స్ క్యాన్సర్ వచ్చే నంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ కావచ్చు, మన పొల్యూషన్ కావచ్చు, మిగతా ఎన్నో కారణాలు వీటికి. సో ఈ క్యాన్సర్ అన్నది తొందరగా మనం గుర్తించినట్లయితే అంటే వరల్డ్ క్యాన్సర్ డే ఈరోజు February 4th మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ క్యాన్సర్ డేగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్ అందరిలోని పెరగాలి. అంటే క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, ఇది వస్తే మొదటి స్టేజ్లో మనం ఎలా గుర్తించాలి, రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు అందరూ జనాల్లోకి వెళ్ళడం కోసమని, ముఖ్యంగా మనకి ఇండియాలో చూసినట్లయితే ఎక్కువగా రూరల్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు కూడా ఈ అవేర్నెస్ని తీసుకురావడం కోసమని ఇలాంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి జరపడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని పురస్కరించుకొని ఈ ఏరియాలో కూడా క్యాన్సర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ మనకు అందుబాటులో తీసుకొచ్చినట్లయితే ఎంతో ఉపయోగంగా ఈ పేషెంట్స్కి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో we expect soon విజయనగరంలో కూడా మనకి గుడ్ క్యాన్సర్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో దట్ పేషెంట్స్ అందరూ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోజ్ అయ్యి తొందరగా ట్రీట్ అయ్యి చాలా హ్యాపీగా క్యూర్ అయ్యి వాళ్ళు కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. సో చూసాం కదా, ఆంకాలజిస్ట్ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా క్యాన్సర్ హాస్పిటల్ అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఏ వస్తువు తిన్నా సరే ప్రతి దాంట్లో కూడా క్యాన్సర్ కారకాలతో కలిగినటువంటి పదార్థాలు అయితే ఉంటున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ని ఖచ్చితంగా విజయనగరంలో ప్రారంభించాలంటూ కూడా ఎప్పటి నుంచి కూడా ఒక సుదీర్ఘకాలంగా దీక్ష చేపడుతున్నటువంటి నేత అయినటువంటి బీసెట్టి బాబుజీ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, దీన్ని ఎలా చూడాలి ఏంటి, ఈరోజు క్యాన్సర్ ఆసుపత్రి తీసుకుని వస్తారు, జిల్లాకి ఎటువంటి ఫలాలు లభిస్తాయి, ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఇదంతా? భారతదేశంలో క్యాన్సర్ చాలా పెద్ద ప్రమాదంగా ప్రభావించింది. సంవత్సరానికి దాదాపుగా 16 నుంచి 20 లక్షల మంది క్యాన్సర్ ద్వారా చనిపోతున్న పరిస్థితి ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ మరీ క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది క్యాన్సర్ బాధితులకి. అందుకని విజయనగరం, పార్వతీపురం మన్యం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం ఉన్నటువంటి ఆసుపత్రి లేదు. ఈ ఆసుపత్రి కావాలి. ఆసుపత్రి లేకపోతే సామాన్యులు అంటే బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఈ వైద్యం చేసుకోలేక చనిపోతున్నారు. మేమేం కోరుతున్నామంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో బొబ్బిలి, విజయనగరం వచ్చినప్పుడు ప్రకటన చేశారు, ప్రజలు మాకు అధికారం ఇస్తే ఇమీడియట్గా మాకు అధికారం వచ్చిన వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఇస్తామని. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు.
ఈరోజు మాకు క్యాన్సర్ హాస్పిటల్ అవసరం ఉంది. ఆ క్యాన్సర్ హాస్పిటల్ కూటమి ప్రభుత్వం ఇమ్మంటున్నాం. అందుకని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే విజయనగరం ద్వితీయ స్థానంలో ఉంది క్యాన్సర్ బాధితుల్లో. ఒకటి వైద్యం అందక చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. మూడోది అన్నిటికన్నా మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే గొంతు క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్తో కానీ చాలామంది చచ్చిపోతున్నారు. ఇవన్నీ కాదు, ఈ ప్రజలను రక్షించుకోవాలంటే కీమోథెరపీ కావాలి, రేడియోథెరపీ కావాలి, ప్యాప్స్మేల్ టెస్టులు కావాలి, అన్నిటికన్నా పెట్ స్కాన్ కావాలి. ఇవన్నీ ఉండాలంటే ప్రభుత్వం మరి వైద్యం అందించాలి. ఆ ప్రభుత్వ ఆసుపత్రి కావాలనే ఈరోజు విజయనగరం జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి, జిల్లాలో పౌరవేదిక, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి ఈరోజు ఒక దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష ద్వారా మేము కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే కోరుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతం నుంచి ఎప్పటి నుంచో చూసుకుంటే విజయనగరం జిల్లాలో అత్యధికంగా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి క్యాన్సర్ బాధితులు అయితే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుందంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే ప్రజా సంఘ నేతలు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ దీక్ష చేపడుతున్నట్టు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒకటే వినిపించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంత భారీ ఎత్తున ఎక్కడైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని విముక్తి కలిగించాలి, వీళ్ళకి ప్రత్యేకంగా టెస్టులు చేయించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ముందుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రి నెలకొల్పితే తప్పగానే సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేది లేదంటూ చెప్పుకొచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే కారణం చేత ఖచ్చితంగా జిల్లాలో ఖచ్చితంగా ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఖచ్చితంగా స్థాపించాలంటూ కూడా ఒక దీక్ష చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.